అర్థమైంది ఏంటంటే అలోపతిలో మాకు పూర్తిగా అర్థం కాలేదన్న విషయం అర్థమైంది. అదొకటే. ఎందుకు అనంటే పాయింట్ నెంబర్ 1, అలోపతిలో మేము ఈ రోజుకి కూడా WHO వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు, 15% రోగాలకి మాత్రమే, అది కూడా అక్యూట్ స్టేజ్లో మాత్రమే ఎంతో కొంత ఉపశమనం ఇస్తున్నాం మేము, అంతే. మిగిలిన 85% రోగాలలో 40% రోగాల్ని క్రానిక్ డిసార్డర్స్ అంటారు. అంటే ఒకసారి ఆ రోగం డయాగ్నోస్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ మందులు వాడాలి. ఇంకొక 45 ఈటియోపెథాలజీ అన్నోన్, అంటే ఎందుకు ఆ రోగం వస్తుందో కూడా మాకు తెలియదు. ఇట్లా 85% రోగాలలో మేము చేసేదైతే ఏం లేదు. వీఆర్ జస్ట్ మేనేజర్స్. అందుకనే క్లినికల్ మేనేజ్మెంట్ అని అంటూ ఉంటాం మెడిసిన్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఫార్మస్యూటికల్ అసలు నాకు జ్ఞానోదయం అయింది ఈ యొక్క, అంటే ఈ ఆయుర్వేదాన్ని, అంటే మన ఓన్ సైన్స్ని మనము అధ్యయనం చేయాలి అని బాగా తపన ఆ రోజు పడ్డాను, ఏ రోజైతే ఫార్మకాలజీ మాకు చెప్తున్నారో. ఎందుకనంటే ఒక డ్రగ్ ఏట్రోపిన్ అని ఫస్ట్ డ్రగ్ అది మాకు నేర్పిస్తూ ఉండగా దానికి ఒక 6 to 7 బెనిఫిట్స్ చెప్పారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమో దాదాపు 97 సైడ్ ఎఫెక్ట్స్, అందులో డెత్ కూడా ఇంకొక సైడ్ ఎఫెక్ట్. అంటే నేను అనుకున్నా, అంటే 6 బెనిఫిట్స్ గురించి 97 సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్ భరించాలి. అంటే ఇటువంటి ప్రమాదకరమైన కృత్రిమమైన రసాయనాలని నేను పేషెంట్కి ఇవ్వాలి. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటంటే ఫార్మకాలజీలో ఈ రోజుకి కూడా ఒక 60% ఫార్మస్యూటికల్ డ్రగ్స్ వాటి యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ మాకు తెలీదు. మనము అంటే క్లినికల్ ట్రయల్ అయినా చేస్తాం, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది ఏదైతే ఉందో క్లినికల్ ట్రయల్ ద్వారా మనం ఆఫ్కోర్స్ దానికి స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి అత్యంత అంటే ఒక 45-46% పేషెంట్స్లో కనుక అది ఎఫికసీ చూపిస్తే అది డ్రగ్గా వాడతాం. కానీ వాటి మెకానిజం ఆఫ్ యాక్షనే తెలియదు, అది ఎలా పనిచేస్తుందో దేహంలో తెలియదు అనేదే చాలా క్లియర్గా ఫార్మకాలజీ బుక్స్లో మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇలా ఇది ఒకటే కాకుండా ఇప్పుడు ఈరోజు అంటే ఆయుర్వేదం అధ్యయనం చేసిన తర్వాత నాకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు ఒక 20 సంవత్సరాలుగా. కానీ ఈరోజు కన్ఫ్యూజన్ చూడండి, మీకు చెప్తాను. ఇప్పుడు WHO వాళ్ళు ఏమంటారు అంటే హెల్త్ గురించి, అసలు హెల్త్ అంటే ఏంటి, మనకి హెల్త్ అంటే ఏంటో తెలియదు అనుకోండి, అప్పుడు